దేవుని మాటలు నేర్చుకుందాము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7-8 వచనాలు చూసుకుందామండి. ఆయనను ఏవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని, నిత్యముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన అతిశ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, ప్రేమ స్వరూపులైన మా తండ్రి, మా దేవ, మా నాయన, మా ప్రభువా, నీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం తండ్రినా. కొద్ది నిమిషాలు మీ మాటలు మేము నేర్చుకునేందుకు సిద్ధపడుతుండగా మీరే మాకు బోధించి సహాయం చేయవని, మీ అందు వినుచున్న మాటలు విడిచిపెట్టక మా మనసుల హృదయాన పదిలం చేసుకొని భద్రపరుచుకొని మీ మాటల ప్రకారం జీవించే కృప మాకు దయచేయవని, సమస్త విషయాల్లో మీరే మాకు తోడుగా ఉండి నడిపించి మా స్తుతుల ద్వారా మీరే ఘనత మహిమ ప్రభావం పొందుకోమని యేసయ్య ఉన్నతమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆయనను ఏవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని, నిత్యముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన అతిశ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. అంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, క్రీస్తు నిమిత్తము తనకి ఏదైతే లాభంగా ఉన్నదో క్రీస్తు నిమిత్తము దాన్ని నష్టంగా ఎంచుకుంటున్నాంట కదా. అంటే ఈ లోకంలో మనం జీవిస్తుండగా ప్రతి మనిషి కూడా తనకి లాభం వచ్చే విధంగా చూసుకుంటాడు కదా. లాభం వచ్చే పనులే చేస్తూ ఉంటాడు కదా. ఇప్పుడు ఒక వ్యక్తి వ్యాపారం చేస్తున్నాడు కదా. వ్యాపారం చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి సంపాదన కోసం, అంటే సంపాదించుకోసం చేస్తాడా, సంపాదన లేకుండా నష్టంగా ఎంచుకోవడానికి చేస్తాడా? దేనికి చేస్తాడు? సంపాదన కోసం చేస్తాడు కదా. అలాగనే క్రీస్తుని ఎరిగి ఉన్న మనం కదా, మనకి ఒక్కొక్కసారి క్రీస్తు నిమిత్తమై ఏదైతే లాభంగా ఉంటుందో కదా దాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం ఉంటుంది కదా. ఎగ్జాంపుల్గా ఈరోజు ఆదివారము దేవుని ఆరాధించే రోజు. ఈ రోజులో కూలికి పోకుండా, అంటే పనికి పోకుండా, మనకొచ్చే సంపాదన ఆశించకుండా ప్రభు సన్నిధిలో గడిపి ప్రభుని ఆరాధించడము కదా ఎంత గొప్ప విషయము. అంటే ఈ దినాన్ని ప్రభు కేటాయిస్తాను అంటే కదా, ప్రభు కోసం ఈ దినాన్ని ఎంచుకొని ప్రభుని ఆరాధిస్తాను అంటే కదా, అది ఎంత మనకి దీవెన, ఎంత ఆశీర్వాదం కదా. అంటే అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్న మాట ఏంటంటే, క్రీస్తు నిమిత్తము నువ్వు ఎంతైనా సరే నష్టపోయినా సరే అంతకి రెండింతలుగా నువ్వు ఈ లోకాన్ని విడిచినప్పుడు పరలోకంలో ప్రభు దగ్గర పొందుకునే అవకాశం ఉంటుందని అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెబుతుండు కదా. ఆయనను ఏవి నాకు లాభకరములై ఉండెనో అవి క్రీస్తు నిమిత్తము నష్టముగా భావింతును అని ఎంచుకున్నాడంట ఆయన కదా. అంటే మనము క్రీస్తు పరిచయ నిమిత్తము, క్రీస్తు పని నిమిత్తము బయటికి వెళ్తున్నప్పుడు మనకి రకరకాల ఆఫర్లు వస్తుంటాయి కదా. అంటే రకరకాల పని ఆఫర్లు వస్తుంటాయి. ఇదిగో ఈరోజు పలానా దగ్గర పని ఉంది, నువ్వు వస్తే నీకు 1000 రూపాయలు ఇస్తా, నువ్వు వస్తే నీకు 1000 రూపాయలు ఇస్తా. మనం వెళుతున్నది ఏం పనికి? దేవుని పని నిమిత్తం, అంటే క్రీస్తు పని నిమిత్తం వెళుతున్నాం.
మనకు వస్తున్న ఆఫర్లు ఏమిటి? లోక సంబంధమైనటువంటి ఆఫర్లే కదా, భౌతిక సంబంధమైనటువంటి ఆఫర్లే కదా. ఆ రోజు మనం ఆఫర్ని ఆశించి 1000 రూపాయలు ఆశించి ప్రభు పనిని మనం పాడు చేసిన అనుకో కదా, నిజమైన దేవుని పిల్లలమేనా మనం? నిజంగా దేవుని పిల్లలమేనా మనం? కాదు. అందుకే నీకు ఏదైనా క్రీస్తు నిమిత్తము లాభకరమైనా సరే దానిని నష్టంగా ఎంచుకోమంటాడు కదా. ఈరోజు ఆదివారము ఈ పునరుద్ధరణ దినాన్ని మనం పోగొట్టుకొని పనికి వెళ్ళి 1000 రూపాయలు తెచ్చుకొని మనం హ్యాపీగా తిని సంతోషంగా ఉండగలుగుతాం మనం? అందుకే ప్రభు కోసం ఏదైనా సరే మనకి ఏదైతే లాభంగా అనిపిస్తుందో దాన్ని నష్టంగా ఎంచుకోవాలంట. మనం దానిని నష్టంగా ఎంచుకోవాలంట. కాబట్టి ప్రభు విషయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలంట. ప్రభు పనులు మనం చాలా జాగ్రత్తగా ఉండాలంట. క్రీస్తు నిమిత్తము అది ఏదైనా సరే మనం అది మనకి లాభం అనిపించినా కానీ క్రీస్తు నిమిత్తం దాన్ని నష్టంగా భావించి ఎంచి చూడాల్సిన అవసరం ఉంది మనకి కదా. అలాగ చూసినప్పుడే మనం దానిని ఆశించకుండా దాని వైపు చూడకుండా క్రీస్తు వైపు చూసి క్రీస్తు కొరకు మనం అడుగులు వేసే అవకాశం ఉంటుంది. అవును కదా. ఇక్కడ లోక సువార్త చూద్దాం. లోక సువార్త 8వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చూసుకున్నట్లయితే, వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారం చేయుచుండగా 12 మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియు హేరోదు యొక్క గృహనిర్వాహకుడుకు కూజా భార్యకు యోహాననియు సుసన్ననియు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరుల అనేకులను తమకు కలిగిన ఆశతో వారికి ఉపచారం చేయొచ్చు వచ్చరి కదా. అంటే హేరోదు దగ్గర పనిచేస్తున్నటువంటి కూజా అనే వ్యక్తి కదా, హేరోదు దగ్గర పనిచేస్తున్నటువంటి కూజా అనే వ్యక్తి, ఆయనకి 2 భార్యలు ఉన్నారు కదా. ఆ 2 భార్యల్లో ఒక ఆమె పేరు యోహాన్ అంట. యోహాన్ అంటే దయాళుడని అర్థం, దయాళుడని అర్థం. అయితే ఆమె విస్తారమైనటువంటి ఆస్తి కలిగిన వ్యక్తి, విస్తారమైనటువంటి ఆస్తి కలిగిన స్త్రీ. అయితే ఆమెకు కలిగిన ఆస్తి మొత్తం కూడా దేని కొరకు ఉపయోగించింది? దేని కొరకు వాడిందమ్మా? ప్రభు పరిచర్య కోసం కదా, ప్రభు పరిచర్య కోసం కదా. యేసు ప్రభువారు సువార్త ప్రకటిస్తూ ఆ గ్రామాలను తిరుగుతున్న ఆ సమయంలో 7 దురాత్మను పట్టినటువంటి ఒక స్త్రీ ఆయన కనపడ్డది. ఎవరామ? మగ్దలేని మరియ కదా. మగ్దలేని మరియకి ఎన్ని ఆత్మలు పట్టినాయి అంట? 7 దురాత్మలు పట్టినాయి అంట కదా. 7 దురాత్మలు పడితే అప్పుడు ప్రభు శిష్యులు ప్రార్థించినప్పుడు ఆమెలో ఉన్నటువంటి దురాత్మలు ఏమని ఆమెను విడిచి వెళ్ళిపోయింది కదా. అలాగనే వీరు యోహన్న కూడా ఆయనతో పాటే తిరుగుతుంది, సుహన్న కూడా ఆయనతో పాటే తిరుగుతుంది. ప్రభు పరిచయిస్తున్న సమయంలో ఆ పరిచయ నిమిత్తం ఆ పరిచర్య కావాల్సినటువంటి సమస్తము కూడా ఆర్థిక వనరులను కూడా యోహన్న సమకూర్చినట్టుగా మనం చూస్తుంటాం. అలాగే సుసన్న అంటే లిల్లీ పువ్వు అని అర్థం. సుసన్న అంటే లిల్లీ పువ్వు అని అర్థం.
లిల్లీ పువ్వు ఎంత సువాసన ఇచ్చింది, ఎంత సువాసన ఇచ్చింది కదా. అంటే అంత దూరం ఉండగానే, చాలా దూరంగా ఉండగానే మనకి మంచి స్మెల్ వస్తుంటుంది, మంచి వాసన వస్తుంటుంది, గుమగుమ కదా. అంటే ఆ పేరుకి తగ్గట్టే ఆమె యొక్క మనసు కూడా అలాగనే ఉంది. ఎలాగా? పేరుకి తగ్గట్టే. లిల్లీ పువ్వు ఎలాగైతే సువాసనను అనేక ఆ ప్రాంతాలకి విస్తరింపజేసి వెదజల్లుతూ ఉండదు, ఏమి కూడా సుసన్న కూడా, ఏమి కూడా మంచి ఆస్తిపరాలు, ఏమికున్న ఆస్తిని కూడా దేవుని పరిచయ నిమిత్తం ఏం చేసింది? ఖర్చు చేసింది కదా. దేవుని పని నిమిత్తం ఖర్చు చేసింది. కాబట్టి దేవుడు వీరిరును కూడా బహుగా ప్రేమించినట్టుగా, అంటే దీవించినట్టుగా మనం ఈ లేఖనంలో చూస్తుంటాం కదా. హేరోదు రాజు దగ్గర గృహ నిర్వాహకుడిగా పనిచేస్తున్నటువంటి ఆ కూజాకు ఇద్దరు భార్యలు ఉన్నారు. ఆ ఇద్దరు భార్యలు యోహన్న, సుహన్న కదా. అంటే వీరి పేర్లు ఈ పరిశుద్ధ గ్రంథములు లిఖించబడినవి. అంటే వారు ఎంత గొప్ప ఘనమైన పరిచయం చేసి ఉండరు కదా. అంటే ప్రభువే వారిని మెచ్చుకున్నాడంటే, ప్రభు మెచ్చి రీతిగా వారు పరిచయం చేశారంటే వారిని అభినందించాల్సిన అవసరం ఉంది కదా. అభినందనీయులు వారు. కాబట్టి పరిశుద్ధ గ్రంథములు, పరిశుద్ధాత్ముడు కదా, వీరిని పేరు యొక్క లిఖించడం మనం చూస్తూ ఉంటాం కదా. అలాగనే మనం ప్రభు పరిచయలు కదా సహకారులుగా ఉండాలి. మనం ఎలాగ ఉండాలి? సహకారులు ఉండాలి. సహకారులు ఉన్నప్పుడే పరిచయం ముందుకు వెళుతుంటది కదా. ప్రోత్సాహకారులు ఉన్నప్పుడే పరిచయం ముందుకు వెళుతుంటది కదా. మనం గుప్పెట్లు ఇప్పినప్పుడే పరిచయం ముందుకు వెళుతుంటది కదా. అలా కాకుండా మనం పిసినారిగా ఉంటే, మన చేతులు ముడుచుకొని ఉంటే కదా, మన హృదయాన్ని తెరవకుండా ఉంటే ప్రభు పరిచయను ముందుకు తీసుకువెళ్ళడం చాలా కష్టంగా ఉంటుందని ప్రభు లేఖనల ద్వారా మనకి నేర్పుతున్నాడు కదా. ఆరాధన ఆరాధన అంటాం కదా. ఆరాధన అంటే ఏంది? ఇవ్వడమే కదా. ఆరాధన అంటే ఇవ్వడమే. చాలామంది ఆరాధన అంటే ప్రార్థన చేసి సరిపోద్ది అనుకుంటారు కదా, పాటలు పాడితే సరిపోద్ది అనుకుంటారు కదా, వాక్యం వినొస్తే సరిపోద్ది అనుకుంటారు కదా, ఆ మందిరంలో ఏదన్నా ఉపచారం పరిచయం చేస్తే సరిపోద్ది అనుకుంటారు. కానీ ఆరాధన అంటే ఇవ్వడమే కదా. నీ గుప్పెట్లు ఇప్పి ఎప్పుడైతే ప్రభువుకు నువ్వు మనస్ఫూర్తిగా నీ వర్ధన కొనిది దేవుని పనిలో నువ్వు ముందుకు సాగి నీ దాతృత్వాన్ని లేకపోతే నీ కానుకలను దేవునికి సమర్పిస్తావో కదా, అప్పుడే నీవు దీవించబడతావని, ఆశీర్వదించబడి అనేకులకి నీవు దీవెనకరంగా ఉంటావని కదా ప్రభువాక్యం మనకి తెలియపరుస్తుంది కదా. అంటే కొంతమంది చేయగలిగి ఉంటారు కదా, చేయగలిగి ఉండి కూడా చేయలేకపోతుంటారు. అవునా కదా. మేలైనది చేయనరిగి ఉండి చేయకపోవటమే పాపము కదా. నువ్వు చేయగలిగేంత సామర్థ్యం ఉంది నీ దగ్గర, చేసేంత సత్వం ఉంది, చేసేంత స్థితి పరిస్థితి నీ కాడుంది, అయినా సరే నువ్వు చేయలేకపోతున్నావు అంటే కదా, నువ్వు ఎలా దేనిలో ఉన్నట్టు? పాపంలో ఉన్నట్టు కదా. అంటే నీ మనసు సహకరించట్లేదు, నీ మనసు ఇవ్వటానికి ఒప్పుకోవట్లేదు కదా. అంటే చేయగలిగిన శక్తి ఉంది, చేయగలిగిన సామర్థ్యం ఉంది, చేయగలిగినటువంటి ఆస్తి నీకుంది, కానీ ఇచ్చే మనసు లేదు కదా. చేయగలిగి ఉండి కూడా చేయనరిగి ఉండి కూడా చేయకపోవటమే పాపం కదా. పాపం ఎన్ని రకాలు? 4 రకాలని చెప్తుంటది బైబిల్. ఎన్ని రకాలు? 4 రకాలని చెప్తుంటది. ఒకటి ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ అంటే ఏంటమ్మా?
ఆజ్ఞ అంటే దేవుని మాట వినకపోవటమే పాపం, చెప్పింది చేయకపోవటమే పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపము, మేలైనది చేయనరిగి నుండి చేయకపోవటమే పాపము, విశ్వాసము మూలము కానిది పాపము, మరణకరము కానిది పాపం. కదా, ఈ 4 గుర్తుంచుకోండి కదా. అయితే ప్రభు పరిచయ ముందుకు కొనసాగాలంటే మనము మన యొక్క గుప్పిళ్ళిప్పి కదా ముందుకి సాగిపోవాలి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియాను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలెప్పి బంగారము, సాంబ్రాణి, బోలము కానుకలుగా ఆయనకి సమర్పించిరి. కదా, ఇక్కడ జ్ఞానులు వచ్చారు. ఎవరిని చూడటానికి? యేసు ప్రభువుని చూడటానికి జ్ఞానులు వచ్చారు. జ్ఞానులు వచ్చి వాడు వస్తున్నప్పుడు ఉత్త చేతుడు రాలేదంట కదా. వారు ఏం తీసుకొని వచ్చారు? బంగారం తీసుకొచ్చారు, సాంబ్రాణి తీసుకొచ్చారు, బోలం తీసుకొచ్చారు కదా. తెచ్చి ఆ పెట్టెలిప్పి ఆయనకి సమర్పించి మొక్కుబడి మొక్కుంటారు కదా. మరి నీవు నేను మనందరము దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు కదా, మందిరానికి వెళ్ళినప్పుడు కదా, సంఘానికి లేకపోతే దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఉత్త చేతులతో వెళ్తామా? కదా, వెళ్ళం కదా. కాబట్టి మనం కూడా ఆనాడు జ్ఞానులైతే ఏ రకంగా తాము పెట్టెలు విప్పి బంగారమును, బోలమును, సాంబ్రాన్ని సమర్పించి దేవుణ్ణి మొక్కి ఆరాధించారు. ఈనాటి క్రైస్తవులైన మనము, దేవుని పిల్లలమైన మనము కదా, మన యొక్క గుప్పిళ్ళిప్పి కదా దేవునికి కానుకలు ఇచ్చి మన యొక్క దాతృత్వాన్ని సమర్పించి దేవుని ఆరాధించాలంట. మనం కదా దేవుని ఆరాధించాలంట. దేవుని దగ్గర పోయేటప్పుడు ఉత్త చేతులు వెళ్తావా? వెళ్ళం కదా, వెళ్ళకూడదు కూడా కదా. కాబట్టి దేవుని దగ్గర పోయేటప్పుడు మన గుప్పిళ్ళిప్పి పరిచయ నిమిత్తమై మన వంతు ధర్మంగా ఏం చేయాలి? దేవుని పరిచయలో మనం పాలిభాగస్థులం కావాలని దేవుడు తన లేఖల ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు. ఇంకో వచనం చూసుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం. ఒక్క పూట కోటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన యేషు వంటి భ్రష్టుడైన వ్యభిచారిను ఉండినమని జాగ్రత్తగా సూచుకొనుడి. యేషు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచు దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందిన అవకాశం దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు కదా. యేషుకి వారసత్వం ఏమొచ్చింది? జ్యేష్ఠత్వ హక్కు వచ్చింది కదా. వారసత్వంగా జ్యేష్ఠత్వ హక్కు వచ్చింది. ఆ జ్యేష్ఠత్వం హక్కు కలిగిన వ్యక్తే దేవుని సన్నిధిలో దేవుని పరిచయం చేయాలి కదా. దేవుని మందిరములో దేవుని యొక్క పరిచయం చేయాలి. కానీ మనోడు ఏం చేస్తానంటే ఒక్క పూట కూటి కొరకు కదా తన యొక్క జ్యేష్ఠత్వాన్ని తన తమ్ముడైనటువంటి యాకోబుకు అమ్ముకొని కదా, అమ్ముకున్న తర్వాత దాని యొక్క విలువ తెలిసి మరలా ఉపసించి ప్రార్థన చేసినప్పుడు, కన్నీరు కాచినప్పుడు, వెతికినప్పుడు దొరకలేదంట కదా. దేవునికి ఇచ్చే సమయం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఇవ్వాలి కదా. దేవుడిచ్చినటువంటి
ఆ యొక్క జ్యేష్ఠత్వ హక్కుని, అంటే దేవుడు ఆరాధించడానికి మనకి యోగ్యత ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని ఉపయోగించుకోవాలి కదా, దాన్ని మనం వాడుకోవాలి కదా. దేవుని మహిమపరచుటకు, దేవుని ఆరాధించుటకు, దేవుని గణపరచుటకు, దేవుని సన్నిధిలో నిల్చుటకు దేవుడు కృపనిచ్చిండు మనకి కదా. ఆనాడు ఏశావుకు జ్యేష్ఠత్వ హక్కునిస్తే ఈనాడు క్రైస్తవులుగా పిలువబడుతున్న మనకి దేవుడు ఏమిచ్చిండు? మనకి కృపనిచ్చిండు కదా. ఆ కృపను పోగొట్టుకొని, ఆ కృపను విడిచి కృపకు దూరమై తర్వాత మనం ఎంత కన్నీరు గార్చినా, ఎంత బాధపడ్డా, ఎంత దుఃఖించినా ప్రయోజనం ఉండదు కదా. ఎందుకంటే కృపనొందిన మనము ప్రభు పరిచయలో పాలు భాగస్థులమై ఆ పరిచయకు మనం సహాయకులుగా, సహకారులుగా మనం ఉండాలి కదా. దాతలుగా, దాతృత్వం ఇచ్చేవారిగా ఉండాలి. మనం ఆ పరిచయను మనం ప్రోత్సహించేవారిగా ఉండాలి కదా. ఆనాడు ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని కోల్పోయి మరలా పొందగోరి ఎంత కన్నీరు గార్చినా, ఉపసించినా ప్రయోజనం లేకుండా పోయింది కదా. ఈనాడైతే మనకి ఉచితమైన కృపనిచ్చిండు దేవుడు. ఆ కృపని మనం పోగొట్టుకోకుండా ఆ కృపలో మనం నిలిచి ఆ కృప చేతనే మనం వర్ధిల్లాలని ప్రభు ఆశపడుతుండు కదా. కాబట్టి మనం ఏం చేయాలి? కృపలో నిలిచి కదా ఆ కృపలో మనం వర్ధిల్లాలి కదా. ఏషియాలాగా ఉండకూడదని బైబిల్ మనకి తెలియపరుస్తుంది కదా. ఇంకొక ఆయన ఉండు, ఎవరైనా యోధా ఇస్కరియోతు కదా. యోధా ఇస్కరియోతుకి కదా యేసుప్రభు ఏకంగా ఆ సంచినే ఇచ్చిండు. ఏ సంచి? డబ్బుల సంచినే ఇచ్చాడు కదా. పరిచర్య యొక్క ఆ ధర్మాన్ని నిర్వర్తించట్లో కదా పాలుభాగస్తుడు చేస్తే మనోడు చూపం తేడుంది, డబ్బుల మీదే ఉంది కదా. డబ్బు మీద దృష్టి పెడితే డబ్బు 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 అని ఆశించి ఆలోచించి చివరికి ఏం చేస్తాడు? ప్రభునే 30 యొక్క కదా 30 ఎండి నాణాలకు అమ్మేస్తాడు కదా. అంటే మనము ప్రభుకి ఇచ్చేవారిగా ఉండాలి కదా. ప్రభుని మనం మహింపరిచేవారిగా ఉండాలి, ప్రభుని మనం గణపరిచే ఉండాలి. ప్రభు యొక్క పరిచయను మనం ముందుకు తీసుకుపోవటానికి ప్రోత్సాహితంగా ఉండాలి. అంతేగాని ప్రభు యొక్క పరిచయను మనం పాడు చేసే విధంగా మనం ఉండకూడదు. ప్రభుని అమ్మేవారిగా మనం ఉండకూడదు. ఇక్కడ యోధా ఇస్కరియోతు ఏం చేశాడు? ప్రభుని అమ్మివేశాడు. కాబట్టి అలాగ మనం ఉండకూడదని దేవుడు తన లేఖల ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు. ఇంకో వచనం తీసుకుందాం. హెబ్రీ పత్రిక 11 వచ్చాం, 24 వచనం. 11:24. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలం పాపభోగం అనిపించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనిపించడం మేలని ఎంచి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నట్టు ఒప్పుకోలేదు. ఏలైనగా కదా, అంటే మోషే గారు ఫరో యొక్క గృహాన్ని విడిచి, ఫరో కుమార్తెను విడిచి, ఫరో కుమార్తెకు కుమారుడిగా ఉండకుండా దానిని పెంటగా ఎంచి కదా రాజ్యాధికారాన్ని వదులుకొని కదా సింహాసనాన్ని వదులుకొని కదా తన యొక్క యావదాస్తిని వదులుకొని దేవుని పరిచయం నిమిస్తూ వచ్చాడు కదా. మనమైతే వదిలి పెడతామా కదా. ఫరో కుమార్తె, ఆ కుమార్తె తర్వాత ఈ కుమారుడే రాజు. ఎవరు? ఫరో కదా. మోషే ఒప్పుకుంటే ఫరో కుమార్తె తర్వాత రాజకుమారుడు ఎవరు? మోషేనే కదా. మోషే రాజకుమారుడిగా ఫరో కుమార్తెకు కుమారుడిగా ఉండటానికి ఇష్టపడలేదు ఆయన కదా. రాజ్యాన్ని వదిలేసుకొని, రాజరికాన్ని వదిలేసుకొని, అధికారాన్ని వదిలేసుకొని కదా
ప్రభు యొక్క ప్రజలతో వారి యొక్క కష్టంతో పాలి భాగస్థులుగా ఉండటానికి ఇష్టపడాడు ఆయన. కష్టాన్ని ఎంచుకోండి, ఆయన సుఖాన్ని ఎంచుకోవాలా కదా. పరిచయ నిమిత్తం ఎంచుకోండి, ఆయన కష్టాన్ని ఎంచుకోండు, శ్రమను ఎంచుకోండు. ప్రభు నిమిత్తము అది శ్రమ అయినా, నింద అయినా, అవమానమైన గొప్ప భాగ్యం ఎంచుకొని కదా పరిచయ నిమిత్తం రాజ్యాన్ని, రాజరికాన్ని, రాజకుమార్తెని విడిచి ప్రభు పని నిమిత్తం వచ్చినట్టుగా మనం ఇక్కడ లేఖనం ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు కదా. మనకి ఈ లోకంలో ఎన్ని ఘనతలు వచ్చేది ఉన్నా కానీ, ఎంత పేరు వచ్చేది ఉన్నా కానీ, ఎంత అధికారం వచ్చేది ఉన్నా కానీ, ఎంత ధనం వచ్చేది అన్న దాన్ని మనం ప్రభు నిమిత్తము, పరిచయ నిమిత్తం దాన్ని పెంటగా ఎంచుకోవాలి కదా. పెంటగా ఎంచుకొని ప్రభు నిమిత్తము ప్రభు యొక్క పరిచయలో ప్రజలతో కలిసి ఆ కష్టాన్ని సుఖముగా అనుభవిస్తూ, నిందలను, అవమానాలను వాటిని అనుభవిస్తూ, అధిగమిస్తూ ముందుకు పోతే ప్రభు ఎదుట ఏముంది? మనకి ఏముందమ్మా? గొప్ప భాగ్యం అన్నది ఆయన కాదు కదా. ప్రభు ఎదుట ఆశీర్వాదం, దేవుని కదా, పరలోకంలో ఉన్నటువంటి గొప్ప భాగ్యం కదా. అంత భాగ్యాన్ని మనం సంపాదించుకోవాలంటే మన వల్ల అయితే కాదు. కాబట్టి ప్రభు పరిచయ నిమిత్తం ఎంత శ్రమ అయినప్పటికీ, ఎంత బాధ అయినప్పటికీ మనం ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా కదా ప్రభు నిమిత్తం మనం సహనం కలిగి ఓపికతో ముందుకు పోతూ ఆ ప్రభు ఇవ్వబోతున్నటువంటి గొప్ప దీవెన మనం పొందుకోవాలని ప్రభు మనకి లేఖనం ద్వారా మనకి ఉదయకాల సమయంలో నేర్పిస్తున్నాడు కదా. 1 కొరింథీ 16:1. 1 కొరింథీ 16:1. పరిశుద్ధ కొరకైన చందా విషయమైతే నేను గలతీయ సంఘమునకు నియమించిన ప్రకారము మీరును చేయండి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్తిన కొలది తన యొక్క కొత్త సొమ్మును నిల్వ చేయవలెను. అంటే సందా ఎప్పుడు వేయాలి? ఆదివారం వేయాలి కదా. ఎప్పుడు పడితే అప్పుడు వేయటానికి లేదు కదా. ఎందుకంటే ఆదివారము ఆరాధన దినం, ప్రభుని ఆరాధించే దినం. కాబట్టి నీవు సోమవారం నుండి శనివారం దాకా కూడబెట్టుకొని కదా ఆదివారం ఆరాధన దినాన్న నీ యొక్క కానుకను ప్రభుకు సమర్పించాలి కదా. అంటే చంద ఎలా వేయాలో కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తున్నాడు కదా. ఎప్పుడు వేయాలంటే చంద ఆదివారం మనం కూడుకున్నప్పుడు చంద వేయాలని లేఖనం ద్వారా మనకి ప్రభు తెలియపరుస్తున్నాడు. 2 కొరింథీ 8:1-4. సహోదరులారా, మాసిదోనియ సంఘములకు అనుగ్రహింపడిన దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాను. ఏలైగనగా వారు బహు శ్రమలో పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించును. ఈ గొప్ప విషయములను పరిశుద్ధుల కొరకైన పరిచయలు పాల్పొందు విషయములను మనోపూర్వకంగా వేడుకొనుచు వారు తమ సామర్థ్యం కొలదే కాక సామర్థ్యం కంటే ఎక్కువగా తామందరూ తాము ఇచ్చారని మీకు సాక్ష్యం ఇస్తున్నాను కదా. అంటే ఆదిమ సంఘములు కదా మొదటిగా సంఘం ప్రారైనప్పుడు మొట్టమొదటిగా పరిచర్య కొనసాగుతున్నప్పుడు ఎంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటే మనకు తెలుసు కదా. పరిచర్య ప్రారంభించినప్పుడు ఎలాగుంటది? చాలా కష్టంగా ఉంటుంది, బాధగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది, అడగలేని పరిస్థితి. కానీ ఇక్కడ ఈ మాసిదోనియ సంఘం అయితే ఆ పరిచర్యను
వారు పరిశీలన చేసి కదా ఆ పౌలు గారు చెబుతున్న విషయాన్ని గ్రహించి వారు సామర్థ్యం కంటే కూడా అంటే వారికి లేకపోయినా సరే వారికి ఉన్నదాన్ని అమ్మి మరి ప్రభు యొక్క పరిచయకి ఇచ్చినట్టుగా మనం ఈ లేఖనం ద్వారా మనకి తేల్చబడుతుంది కదా. అంటే పరిచర్య డెవలప్ కావాలంటే, దేవుని పని ముందుకు సాగిపోవాలంటే కదా, దేవుని పని విస్తరించాలంటే, దేవుని పని బహుగా ఫలించాలంటే ఇవ్వాలి కదా, కానుకలు ఇవ్వాలి. కానుకలు ఇచ్చినప్పుడే ఆ సంఘం డెవలప్ అయింది కదా, ఆ పరిచర్య కూడా ముందుకు పోయే అవకాశం ఉంటుంది కదా. మన ఎలాగే కానుకలు వర్ధలను కొలనీయాలంట కదా. మాసిదోనియ సంఘం వాళ్ళు నిరుపేదలైనప్పటికీ కదా, వారి దగ్గర లేకున్నప్పటికీ కదా, వారికి కలిగిన దాంట్లో వారికి ఉన్న దాంట్లో కదా వారు వచ్చి ప్రభుని మహింపరిచినట్టుగా మనం ఇక్కడ లేఖనం ద్వారా మనం చూస్తున్నాం. ఇంకా చేసుకుందాం. అపోస్తల కార్యంలో 11:29 అపోస్తల కార్యములు 11:29 చూసుకుందాం. అప్పుడు శిష్యులలో ప్రతివాడును తన తన శక్తి కొలది యోధేలో కాపురం ఉన్న సహోదరులకు సహాయం పంపుట నిశ్చయించుకొనెను. అలాగ చేసే బర్నబా సౌలును అని వారి చేత పెద్దలకు దానిని పంపిరి. అంటే ఆనాడు వారు అంత త్యాగం చేశారు కాబట్టి ఈనాడు ఈ పరిచర్య ప్రపంచమంతా కూడా విస్తరించింది కదా. ఆనాడు వారు త్యాగం చేయకపోతే ఈనాడు ఈ యొక్క పరిచర్య ఇంతగా వర్ధిల్లేది కాదు కదా. కాబట్టి మనం కొరింథీ సంఘాన్ని చూసినట్లయితే, మాసిదోనియ సంఘాన్ని చూసినట్లయితే కదా, మనం పైన నేర్చుకున్నటువంటి ఆ భక్తులందరినీ కూడా చూసినట్లయితే మనకి తెలుస్తున్న విషయం ఏంటంటే, ప్రభు కొరకు మనం ఏం చేయాలి? ధారాళంగా ఇవ్వాలి కదా. ప్రభు యొక్క పరిచర్యకు మనం ఏం చేయాలి? ధారాళంగా ఇవ్వాలంట. సరే, ఇంకోటి తీసుకుందాం. మలాకి గ్రంథం 3:10-11 పాత నిబంధన. మలాకి 3:10. ఈ జనులందరూ నా యొక్క దొంగిలించుకుని ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10% మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించినట్లా నేను ఆకాశపు వాక్యం విప్పి పట్టజాలంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. అంటే మనకు కలిగి ఉన్న దాంట్లో కదా, మనం వ్యాపారం చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, ఇంకొకటి చేతి పని చేస్తున్నా కదా, మనం చేస్తున్న పనిలో మనకు వస్తున్న రాబడులు ఏం చేయాలి? 10% ఇవ్వాలంట కదా. 10% ఇచ్చినప్పుడు దేవుడు మనల్ని సమృద్ధిగా మిమ్మల్ని దీవిస్తా అని చెప్తుండు. అంటే ఆకాశపు వాక్యం విప్పి పట్టజాలంత విస్తారమైన దీవెనల చేత మిమ్మల్ని కుమ్మరిస్తా అని చెప్తుండు కదా. అంటే మనం దీవించబడాలి అంటే ఏం చేయాలి? ముందు మనం ఇవ్వాలి కదా. మనం ఇస్తేనే మనం దీవించబడతామని ప్రభు తన లేఖల ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు కదా. హగ్గయి 1:6. హగ్గయి 1:6. విస్తారంగా కావాలని మీ ప్రవణతను గురించి ఆలోచించుకునండి. మీరు విస్తారంగా విత్తనను మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయచునను ఆకలి తీరకొన్నది, పానము చేయచునను దాహం తీరకొన్నది, బట్టలు కప్పుకొనుచునను చలి ఆగుకున్నది. పనివారు కష్టం చేసి జీతం సంపాదించుకొనెను, జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. అంటే
మీ యొక్క ప్రవర్తన మీరు ఒకసారి పరిశీలన చేసుకోండి. మీ మనసును మీరు పరిశీలన చేసుకోండి. మీ యొక్క హృదయ ఆలోచన మీరు పరిశీలన చేసుకోండి. మీరు విస్తారంగా పనిచేస్తున్నారు, విస్తారంగా శ్రమ పడుతున్నారు, విస్తారంగా సంపాదిస్తున్నారు. అయినా సరే మీ సంపాదన ఎలాగుందంట? జేబుకి సిల్లు పడితే జేబులో వేస్తే ఏమైంది? జేబుకు సిల్లు పడితే జేబులో డబ్బులు వేస్తే అవి కింద పడిపోతుంటాయి కదా. ఆ పడ్డ సంగతి కూడా మనకి తెలియదు. అలాగనే మీ సంపాదన అంతా కూడా ఆ రీతిగా మీరు కోల్పోతారని దేవుడు మనకి తన లేఖనం ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు. కాబట్టి అట్లా పోగొట్టుకునే బదులు కదా దేవునికి ఇస్తే దీవించబడుతుండగా మనం కదా. చాలా మంది కష్టపడుతారు, శ్రమ పడుతారు, సంపాదిస్తారు, కానీ దేవునికి ఇవ్వాలంటే ఆలోచిస్తారు కదా. దేవుడికి ఇస్తే మనకి ఏమొచ్చింది అని ఆలోచిస్తుంటాం. దేవుడికి ఇస్తే ఏమొచ్చిందో నీకు తెలియదు, కానీ నువ్వు ఇచ్చి చూస్తే తెలిసిద్ది కదా. దేవుడికి నీవు ఇచ్చి ఆయన శోధిస్తే నీకు అర్థమైంది. ఆయన ఏమంటాడు కదా, ఆకాశ వాక్యం నింపుతా అంటాడు. ఏమంటాడు? ఆకాశ వాక్యం నింపుతా అంటాడు. అంటే పట్టజాలనంత అంటాడు, విస్తారమైనటువంటి దీవెన చేత నిన్ను నింపుతా అంటాడు కదా. దీవెన కావాలా వద్దా? మరి కావాలనుకుంటే నీ కష్టాతీతంలో కదా వచ్చిన కొంత ధనాన్ని దేవునికి కానుక నువ్వు సమర్పించాలి కదా. నువ్వు సమర్పించకపోతే నీ జేబుకి సిల్లు పడితే ఎలాగైతే నీకు తెలియకుండా జారిపోతుందో అలాగే నీ సంపాదన నీ చేతి నుండి నీకు తెలియకుండా ఖర్చు అయిపోతుంటది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, దేవుని పరిచర్య నిమిత్తమై, దేవుని పని నిమిత్తమై నీవు నీ యొక్క దాతృత్వాన్ని కదా, లేకపోతే నీ యొక్క కానుకను దేవునికి సమర్పించాలంట కదా. సమర్పించకపోతే ఏమైందంటే నీ జేబులో నీ జేబుకు సిల్లు పడితే ఎలాగైతే నీ ధనాన్ని నువ్వు పోగొట్టుకుంటావు, అలాగే దేవుడు దిగుతున్నటువంటి దీవెన కూడా నువ్వు పోగొట్టుకున్నట్లుగా ఉంటుంది. కాబట్టి దేవుడికి ఇచ్చి దేవుణ్ణి శోధించి దేవుడు ఇవ్వబోతున్నటువంటి ఆ యొక్క విస్తారమైన దీవెన పొందుకోవాలని తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.